ఈ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో భూమి కోసం పోరాటాలు జరిగాయి. భూమి హక్కుల కోసం బ్రిటిషుల యొక్క దానికోసం ఆధిపత్యానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూములు కావాలని మాకు చెప్పి మన్యం తిరుగుబాటు జరిగింది. అదేవిధంగా ఉయ్యూరులో రైతాంగ పోరాటం జరిగింది. కుండప్రవాయిదార్ అనేటువంటి ప్రాంతంలో రైతాంగ పోరాటం జరిగింది. బిర్సా ముండా నాయకత్వంలో జార్ఖండ్, బీహార్ ప్రాంతంలో ఆదివాసీలు తిరుగుబాటు చేసి భూముల కోసం పోరాడి, మన పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, మళ్ళీ బ్రిటిష్ వాడు పోయిన తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూముల కోసం పోరాటాలు జరిగాయి. దానికి అదే విధంగా ఇక్కడ మన శ్రీకాకుళ గిరిజనోద్యమం, నక్సల్బరీ ఉద్యమం, దాని కొనసాగింపే శ్రీకాకుళ ఉద్యమం, భూమి కోసం జరిగినటువంటి ఉద్యమాలు, అదేవిధంగా గోదావరిలోయ పరివాహక ప్రాంతంలో మన సంఘం నాయకత్వంలో మన ఉద్యమం బలోపేతమై, ఆ బలోపేతమైన ద్వారా మనం భూములు సాధించుకున్నాం. ఇలా భూములు సాధించుకొని ఒక్కడి అన్నం తింటాను. అసలే గంజి గటక దాగి రాగుల మన గటకల అన్నం తిని మొక్కజొన్న గడక జావ కాసుకొని రోజుల తరబడి ఒక కాగులో పోసుకొని మళ్ళా జావ పోసి దండనే పోసుకొని దాంట్లో పురుగులు ఉన్నాయా, దాన్ని ఏమైనా పులిసిపోతుందా, అది పనికొచ్చేదా లేదా అనేది కాకుండా బుర్రలల్లో పోసుకొని అంబలి మనం భుజాలకేసుకొని ఆకలైన దూపైన ధాన్యం చేసి చీపులు వేసుకొని వచ్చినాం, జీడిగింజలు ఏరినాం, శిలగింజలు ఏరినాం, బంక పట్టుకొచ్చినాం, పొయ్యిలకట్టెలు వేసుకొచ్చినాం, అడవి సంపదను మొత్తం తీసుకొచ్చి ఇవాళ మనకు అవసరాలు పూర్తి. అట్లా పోయి ఇవాళ ఏమవుతుంది, ఎన్నం తింటున్నాం, 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి, కొడుకు పోతలు పోతున్నాయి. మనకి గుడిసెలు పోయి ఎర్రమన్ను ముత్తుకొని అడుకోవడాలు పోయి మొత్తం మార్బుల్ బండలు వచ్చినాయి, కింద ఫ్యాన్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, ఏసీలు కూడా వచ్చినాయి, బండ్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి. మన పిల్లలు ఇంజనీరింగ్లు చదువుతున్నారు, డాక్టర్లు చదువుతున్నారు, ఐఏఎస్లు చదువుతున్నారు, ఐపీఎస్లు చదువుతున్నారు, పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతున్నారు. ఇదంతా ఎక్కడిది? మనిషికి భూమి ఉంటే ఆదాయం వస్తుంది, భూమి ఉంటే ఆదాయం వస్తుంది, భూమి ఆదాయంతో గౌరవం వస్తుంది, గౌరవంతో ఇంకా మనం అందలాలకు ఎక్కాలి, అధికారం చేతులు పట్టుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. అట్లా దాన్ని ఏమైంది, ఆలోచన అంతా కూడా పటాపంచలైపోయి భూముల కోసం పోరాడి త్యాగాలు చేసి చిత్రహింసలు భరించి మన కోసం పోరాడినటువంటి వాళ్ళను మనం పక్కదో పట్టించేటువంటి స్థితి వచ్చింది. మన ఎర్రజెండా పోయింది, సుత్తి గొడవలు గుర్తున్నటువంటి ఎర్రజెండా పోయింది. ఇవాళ టీఆర్ఎస్లు వచ్చినాయి, ఇవాళ 3 రంగుల జెండాలు వచ్చినాయి. ఇంకా అంతకు మించి బీజేపీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ జెండాలు కూడా వస్తున్నాయి. ఇంకా రకరకాల జెండాలు వస్తున్నాయి. ఆ జెండాలలో మనతో ఉండి ప్రజాప్రతినిధి అయి పెత్తనం చేసి మనలో కలివిడిగా ఉన్నటువంటి వాళ్ళంతా ఇలా శత్రువులు అవుతున్నారు. ఎందుకవుతున్నారు? ఆదాయం పెరిగింది కాబట్టి అందరితో పని, మన అవసరాలు తీరినాయి కాబట్టి ఎవరితో పని. మేము ఒకసారి ధర్నా చేసి వరంగల్ కన్జర్వేటివ్ ఆఫీస్కి పోయినాం, కోడి భూములకు పట్టాలు ఇవ్వాలి మరి పొలో అని వేలాది మంది మొత్తం తీసుకుని పోయి మేము ఫారెస్ట్ ఆఫీస్ ముంగట, కలెక్టర్ ఆఫీస్ ముంగట మేము ధర్నా చేసి మెమోరాండియం పోతే అడివప్ప అని చెప్పి ఒక చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన ఏమన్నాడు అంటే, న్యూ డెమోక్రసీ వాళ్ళు మొత్తం అడిగినంత నాశనం చేస్తున్నారండి, పర్యావరణం దెబ్బతింటుంది, మొత్తం ఇలా డోజర్లు వచ్చినాయి, ఇలా పొక్లైన్లు వచ్చినాయి, జేసీబీలు వచ్చినాయి. అంతకుముందు 1 ఎకరం కొట్టాలంటే 5-6 సంవత్సరాలు పట్టేది. 1 ఎకరం సాగు చేయాలంటే ఒక గిరిజనుడు, ఒక రైతు, ఒక పేద ఆయన 1 ఎకరం కొట్టుకొని చిన్న కొట్టుకొని పెద్ద చెట్లు కొట్టుకుంటా దాన్ని గాలబెట్టి మొట్లు తీసి దానిలో రాళ్ళేరి రప్పలేరి అది సాగు చేయాలంటే 5 సంవత్సరాలు పట్టింది. కానీ మీరేం చేస్తారు, ఇలా మిషన్లు వచ్చిన తర్వాత ఒక 2-3 రోజుల్లోనే 10 ఎకరాలు సాగు చేస్తున్నారు. 10 ఎకరాలు సాగు చేసి మొత్తం అడవినంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి స్థితి వచ్చింది. నేను కూడా 1000 మందిని పంపిస్తానండి వెంకయ్య గారు, మా వాళ్ళకు కూడా ఇప్పియండి, మీరు ఇప్పిస్తారా అని అడిగింది. ఆ పేదోళ్ళకి ఎవరికైనా భూమి ఇస్తుంటారు, అదే మీరు ఉంటుంది. మీరు వాళ్ళ తండ్రులకు ఇస్తారండి భూమి, వాళ్ళు కొట్టుకుంటారు. కొట్టుకున్న తర్వాత తండ్రి ముసలుడై మంచాలు పడిపోతాడు. మంచాలు పడిపోయిన తర్వాత వాళ్ళు పుట్టిన కొడుకులు ఏమంటారు అంటే, కొడుకులు వచ్చిన తర్వాత మీకు గువ్వ కూడా పెట్టారు, మీకు గువ్వ కూడా పెట్టారు, మీకు రానియదా, మీరు ఎవరైనా మీరు లోతకి కనిపిస్తారు. మీ చెమట బట్టలు, మీ సిగిపోయిన బట్టలు, మీ వేసుకొని పోయిన తర్వాత
తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రి పెద్దలు ఉండదు. కొడుకులు వచ్చిన తర్వాత మీరెవరా అబ్బా మా అయ్య పంచించడు మీరు పంచించరు అన్నట్టుగా మీ ఉద్యమం ఎడిపోతుంది. చైతన్యం చేయండి, రాజకీయ చైతన్యం చేయండి, దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళని నిలబెట్టండి. అడవులు కాల్ చేస్తే ఒకటి 5 ఎకరాలే కొట్టుకుంటాడు ఉంటాడు, ఒకటి 10 ఎకరాలు కొడతాడు, ఒకటి 150 ఎకరాలు కొడతాడు అన్నట్టే. ఇవాళ ఏమైంది, ఒక నూతన పెత్తందారీ వ్యవస్థ మనలో ఏర్పడింది. ఏమైంది, అన్ని అవసరాలు తిరిగిన తర్వాత ఏమవుతుంది, రష్యాలో కూడా అదే, వాడు మొత్తం సోషలిస్ట్ విప్లవం విజయవంతమై మొత్తం భూములన్నీ కూడా మొత్తం జాతీయం అయిన తర్వాత సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు సమిష్టి మొత్తం అన్న తర్వాత వాడికి ఏమైంది, అన్నం దొరుకుతుంది, లగ్జరీ దొరుకుతుంది. కానీ ఏమైంది, లగ్జరీ కావాలి, విశృంఖలత్వం పెరిగిపోయింది, కోరికలు పెరిగిపోయినాయి, కెమెరా డ్యాన్సులు కావాలి, డిస్కో డ్యాన్సులు కావాలి, ఎగరాలి, దునకాలి, ఎంజాయ్ చేయాలి, తాగాలి అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత అదంతా ఎక్కడి నుంచి వచ్చింది, అన్ని అవసరాలు తిరిగిన తర్వాత ఆ కోరికలు పుట్టింది. ఆ కోరికలు పుట్టిన తర్వాత ఏమైంది, కమ్యూనిస్ట్ పార్టీ ఏంది రాబాయి మీ అమ్మ మన కోరికలు నసీమ చేస్తుంది, మనకెందుకు ఈ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి వాడు బ్రెజ్నేవ్ అంటాడు అధికారంలోకి వచ్చి, బ్రెజ్నేవ్ రాంటూనే ఇంకో ఆంధ్రపో అంటాడు. వాళ్ళు వచ్చిన తర్వాత గ్లాస్నోస్తో పెరిస్ట్రోయికా అనేటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు. సమిష్టి వ్యవసాయాలు పోయినాయి, పువ్వు లేకుండా అయిపోయింది. అన్నీ పోయిన తర్వాత వానికి ఏమైంది, లాస్ట్కు గంజి కేంద్రాలు పెట్టి, ఆకలి కోసం గంజి కేంద్రాలు పెట్టి సామ్రాజ్యవాద దేశాలు మేము రష్యాకి సాయం చేస్తున్నాం అని చెప్పి గంజి కేంద్రాలు పెట్టి వాళ్ళకి గంజి పూసారు. ఎంత పెద్ద సోషలిస్ట్ విప్లవం, ఎంత డెవలప్ అయినటువంటి విప్లవం, ఎంత ఆర్థిక అసమానతలు లేనటువంటి, దోపిడీ లేనటువంటి సమానమైనటువంటి సమాజాన్ని నిర్మించినటువంటి విప్లవం. ఏమైంది, అక్కడికి గంజి కోసం సామ్రాజ్యవాద దేశాల యొక్క వాళ్ళకు చేతులు సాపి ఆడుకునేటువంటి స్థితి చూసి మన దగ్గర కూడా ఏమవుతుంది, మన దగ్గర కూడా అదే పరిస్థితి. ఒక నూతన పెత్తందారీ వ్యవస్థ. ఒక 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఇలా 100 ఎకరాలు ఉన్నటువంటి పెద్ద రైతు డోజర్లు కొంటాడు, మొక్కజొన్న మిషన్లు కొంటాడు, ట్రాక్టర్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెట్టుబడి ఎక్కువ అవుతాడు, ఆదాయం ఎక్కువ వస్తుంది. ఒక 500 క్వింటాల మొక్కజొన్నలు పండిన తర్వాత 500 క్వింటాల పెట్టుబడి మరి ఏం చేయాలి, వీడికి పెట్టుబడి పెట్టి చిన్న రైతులకు కూడా ఎరువులు ఇస్తాడు, మందులు ఇస్తాడు, క్రిమిసంహారక మందులు ఇస్తాడు, విత్తనాలు ఇస్తాడు, తన ట్రాక్టర్ ఎత్తుంటుంది, తన డోజర్లే సాగు చేస్తున్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి రాసుకొని పంటంతా తీసుకుంటాను. పంటంతా తీసుకొని నీకు వడ్డీ కింద ఇంత అయింది, దానికి ఇంత అయింది. మొన్న కామారం, కర్ణగండి, కొత్తగూడెం మండలంలో వడ్డీ వ్యాపారస్తులు మొత్తం కూడా ఇదే టైప్గా తయారైపోయి మొత్తం వడ్డీ కొట్టేసి వాళ్ళ పండినటువంటి పంట మొత్తం తీసుకున్నా కూడా వాళ్ళు అప్పు చేయనటువంటి స్థితి. అంటే ఒక ఎంత స్వార్థం పెరుగుతుంది, తిండి లేని కానించి గడక లేని కానించి ఇలా అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. అందుకోసం మనం దానికి వ్యతిరేకంగా కూడా పోరాడి మన నిర్మాణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం. ఇలా బీజేపీ